ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుడు తన వాక్యంలో నుండి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతోటి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దినాలలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు శిష్యులు వేస్తూ వచ్చారు. ఆ ప్రశ్నలకు ఆయన అనేక పర్యాయాలు జవాబునిస్తూ వచ్చాయి. వారు ఆయనతో పాటు నడుస్తున్న వారిగానే కనబడుతున్నప్పటికీ వారి యొక్క ప్రశ్నలు వీరికి ఏమీ తెలియదు అన్నట్టుగా వారి మాటల్లోనే కనబడతా ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అవిశ్వాసపు మాటలే కానివ్వండి, తెలిసి తెలియనటువంటి మాటలే కానివ్వండి, శిష్యులు అనబడేటువంటి వారు ఆయనతో పాటు నడుస్తూ ఉన్నప్పటికీ వారి మాటల్లో కొన్నిసార్లు దోషాలు కనబడతా ఉన్నాయి, కొన్నిసార్లు పొరపాట్లు కనబడతా ఉన్నాయి, కొన్నిసార్లు తప్పిదాలు కనబడతా ఉన్నాయి. అసలు వీరు అడగాల్సిన మాటలేనా అన్నట్టుగా కొన్నిసార్లు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా కనబడుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. చాలాసార్లు వీడు చాలా తెలివి కల్ల వ్యక్తి అనుకున్నానే, ఇలాంటి మాట మాట్లాడతాడు అనుకోలేదు. అంటే స్థాయికి తగ్గించుకొని కొన్నిసార్లు మాట్లాడేటువంటి మాటలు మనుషుల యొక్క మాటలను బట్టి మనం అంచనాలు వేస్తూ ఉంటాం. నేను ఎంతో గొప్పవాడు అనుకున్నానే, ఇట్ట చేస్తాడని నేను అనుకోలేదు, ఇలా మాట్లాడతాడని అనుకోలేదు, ఇంత అజ్ఞానంగా ఉంటాడని అనుకోలేదు అని మనతో తిరిగినటువంటి మనుషులతోటి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుస్తున్న వారుగానే కనబడుతున్నారు, కానీ శిష్యులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానిటువంటి మాటలు వారి నోట వినబడుతూ ఉన్నాయి. అదేంటి అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, వారు అడుగుతున్న మాట, శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని. అసలు పరలోక రాజ్యానికి వెళ్ళిన వారే గొప్పవారైతే, నీతిమంతులైతే, పరిశుద్ధులైతే, దేవుని యొక్క మెప్పు పొందుకున్న వారైతే ఆ పరలోక రాజ్యంలో కూడా ఎవరు గొప్పవారు అని అంటున్నారండి. ఎంత అజ్ఞానపు మాట. పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పానంటే నీకు అంతకు మించినటువంటి గొప్పతనం ఇంకేముంది? వారు ఎలా ప్రశ్న అడుగుతూ ఉన్నారో అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణగా పరిస్థితులను మనం ఒకసారి గమనిస్తూ ఉంటే, మత్తయి రాసిన సువార్తలో 20వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనాన్ని చూసినప్పుడు వారి యొక్క మాటలు అక్కడ కనబడతా ఉంటాయి. 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడిని కుడి వైపునను ఒకడిని ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని. ఎవరు? జబదయి కుమారుల యొక్క తల్లి. ఆమె యొక్క ఆశ ఏంటి అంటే, పరలోక రాజ్యంలోనట యేసుక్రీస్తు ప్రభుల వారితో కుడి వైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు ఉండాలన్నది ఆమె యొక్క ఆలోచన. పరలోక రాజ్యానికి వెళ్ళారనంటే అందరూ ఆయన బిడ్డలు కాదా? అందరు పరిశుద్ధులు గారా? ఇక దాంట్లో కూడా గొప్పతనాన్ని కోరుకుంటా ఉన్నారు,
ఉన్నత స్థాయిని కోరుకుంటా ఉన్నారు. పరలోక రాజ్యంలో కూడా వారి యొక్క ఘనతను కోరుకుంటా ఉన్నారు. ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఘనత కావాలట. పరలోకంలో కూడా మేము ముందు ఉండాలి, పరలోకంలో కూడా మాదే పై చేయవాలి, పరలోకంలో కూడా మేమే అన్న స్థాయిని నిరూపించుకోవాలన్నది కొందరి అవివేకపు ఆలోచన అక్కడ కనబడతా ఉంది. ఎవరు వీరు? యేసుక్రీస్తు వెంబడిస్తున్నటువంటి మనుష్యులు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వీరి ఆలోచన మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. ఎక్కడ గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారు? ఈ భూమి మీద మాత్రమే కాదు, మేము పరలోకంలో కూడా గొప్పవాళ్ళుగా ఉండాలి, పరలోకంలో కూడా మేమే ముందు ఉండాలి, పరలోకంలో కూడా మాదే మొదటి స్థానం అయి ఉండాలి, పరలోకంలో కూడా మాదే పై చేయవాలి. ఇది అవివేకపు ఆలోచనగా కనబడతా ఉందండి. ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో అన్న ప్రశ్న శిష్యులదై ఉన్నప్పుడు, జబదయి కుమారుల యొక్క తల్లి యొక్క ప్రశ్న ఆ పరలోక రాజ్యంలో కుడి పక్కన ఒకళ్ళు ఎడమ పక్కన ఒకళ్ళు నా బిడ్డలే ఉండాలి అని అంటా ఉంది. ఆమె కూడా అవివేకంగానే ఆలోచన చేస్తూ ఉంది. అక్కడే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, మార్కు రాసిన సువార్తలో 35వ అధ్యాయం 10వ అధ్యాయం 35వ వచనం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆయన నేను మీకు ఏమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పాను. నీ మహిమ యందు ఎక్కడా? పరలోక రాజ్యంలో. తల్లి ఆశ మాత్రమే కాదు, జబదయి కుమారుల యొక్క ఆలోచన కూడా ఆయన అడుగుతున్నారు. అయ్యా, ఎక్కడ మంచి స్థానాన్ని ఇచ్చావు, నీ పరలోక రాజ్యంలో కూడా నీకు ఎవరు కూడా నీ కుడి పక్కన ఉండటానికి లేదు, ఎవరు కూడా నీ ఎడమ పక్కన ఉండటానికి లేదు. ఎవరు ఉండాలట? యాకోబు యోహాను అనబడేటువంటి వారు తన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో, నేను నీ కుడి పక్కన ఉండాలి, నేను నీ ఎడమ పక్కన ఉండాలి. ఎక్కడ ఉండాలట? నీ మహిమలో, నీ రాజ్యంలో, నువ్వు నివసించే స్థలములో, నీవు ఆరోహణమై వెళ్ళినటువంటి స్థలములో నేను నీ కుడి ప్రక్కన ఉండాలి, నీ ఎడమ ప్రక్కన ఉండాలి అని అంటున్నాడు. మంచిదే, ఆలోచన మంచిదే, ముందుండాలన్న ఆలోచన మంచిదే, పరలోక రాజ్యంలో కూడా నాదే పై చేయాలన్న ఆలోచన ఉండటం మంచిదే. కానీ ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి అంటే, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మనుషులకు ఆయన ఇస్తున్నటువంటి జవాబుల గురించి మనం ఆలోచన చేస్తే 18వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలుచుకొని వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా, నిన్ను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాగుండాలట? నేను నీ కుడి పక్కన ఉండాలి, నీ ఎడం పక్కన ఉండాలి, ఇంకొకరికి స్థానం ఇస్తే నేను ఊరుకోను, నేనే నీ పక్కన ఉండాలి, ఇంకెవరు వచ్చినా నేను ఒప్పుకోను. మంచిదే. కానీ ఆ స్థానాన్ని సంపాదించడానికి, ఆ స్థలంలోకి ప్రవేశించడానికి దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడండి. ఊరకనే పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళలేదు, కానీ ఆయనతో పాటు నివసించడానికి యోగ్యమైన స్థానాన్ని నువ్వు ఇక్కడ కలిగి ఉండాలి, యోగ్యమైనటువంటి స్థానానికి నువ్వు అర్హురాలవై ఉండాలి, అర్హుడవై ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ అర్హతకు గల కారణం ఏంటి అని అంటే,
ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు తీసుకుని ఏమంటాడు? వారి మధ్యన నిలవబెట్టి మీరు మార్పు నొంది, ఏ మార్పు? నేను పై స్థానంలో ఉండాలి, నేను గొప్పోడుగా ఉండాలి, నీ కుడి పక్కన ఉండాలి, నీ ఎడమ పక్కన ఉండాలి, నేనే ముందు ఉండాలి, నేనే చేయాలి, నేను తప్ప ఇంకొకరు ఎవరు చేస్తే నేను ఊరుకోను, నేను తప్ప నీ పక్కన ఇంకెవరున్నా నేను ఊరుకోను. ఇది కాదట. ఏదట? మార్పు నందడట. మార్పు నందాడు. మార్పు నందటం అంటే దాని ఉద్దేశం ఏంటి? చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగిన వారైతేనే కానీ ఆ చిన్న బిడ్డల యొక్క స్వభావములో గర్వం ఉండదు, ద్వేషం ఉండదు. ఆ చిన్న బిడ్డల యొక్క మనస్తత్వంలో కల్మషం లేకుండా ఉంటారు. కనుక పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించడానికి నీవు కలిగి ఉండాల్సిన అర్హత ఏమిటి అంటే, నువ్వు ఇదిగో ఈ చిన్న బిడ్డ వంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. వాళ్ళకి ఏమన్నా పాప దోషాలు వాళ్ళకి తెలుస్తాయా? మంచి చెడ్డలు వాళ్ళకి తెలుస్తాయా? ఇదిగో అక్కడ తెల్లకూడదు అన్న విషయాలు వాళ్ళకి తెలుస్తాయా? ఒకవేళ మనం నేర్చుకోవచ్చాం, కానీ నేర్పకపోతే వాళ్ళకి తెలుస్తాయా? దేవుడు అంటాడు, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించే కుడి పక్కన ఎడం పక్కన ఉండడం తర్వాత సంగతి, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నువ్వు చిన్న బిడ్డల మనస్తత్వం నీలో ఉందా? చిన్న బిడ్డల స్వభావం నీలో ఉందా? ఏ మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు? పరలోక రాజ్యానికి ప్రవేశించాలన్న ఆశ నీదై ఉన్నప్పుడు ఆయన ఆశ ఏంటో తెలుసా? చిన్న బిడ్డల స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలన్నదని ఆయన ఆలోచన. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన 3వ వచనం అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హెచ్చించుకోవడం కాదు, తగ్గించుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలట. గొప్ప చేసుకోవడే ఆలోచన కాదు, ఇదిగో తగ్గించుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. బిడ్డలకి ఏదన్నా ఒక చిన్న చెప్పామనుకో ఏం చేస్తారు? వాళ్ళు బాగా తీవ్రంగా ఆలోచన చేస్తారా? చెప్పింది చేస్తారు. మనం గదింతే మాటకు లోపడతారు. వాక్యం సెలవిస్తూ ఉంది, బిడ్డల వంటి మనస్తత్వం మనలో ఉండాలట. అందుకే వాక్యం రాయబడినటువంటి మాటను ఒకసారి చూస్తే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఎవరిదంట? పరలోక రాజ్యంలో ఉండాలనేది జబదయి కుమారుల యొక్క తల్లి యొక్క ఆలోచన, జబదయి కుమారుల యొక్క ఆలోచన. ఇదిగో యోహాను యాకోబు యొక్క ఆలోచన, దేవా నీ కుడి పక్కన ఒకరు ఉండాలి, ఎడం పక్కన ఒకరు ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటున్నాడండి. 18వ అధ్యాయంలో చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలంటున్నాడు. 5వ అధ్యాయంలోనేమో దీనులై ఉండాలట. ఆత్మ విషయమై. ఒకవేళ శారీరకంగా నేను గొప్ప అన్న ఆలోచన మనలో ఉండొచ్చు, నాది అన్న ఆలోచన మనలో ఉండొచ్చు, కానీ ఆత్మ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇక ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాడు ఆయన. ఎలాంటి ఆత్మ కావాలి? దీనత్వం కలిగినటువంటి ఆత్మ, తగ్గించుకునేటువంటి స్వభావము, ఓర్చుకునేటువంటి స్వభావము, కల్మషము లేనటువంటి స్వభావము, చిన్న బిడ్డల యొక్క హృదయాన్ని కలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వారిది పరలోక రాజ్యము అని అంటున్నాడు. ఎంత సుస్పష్టంగా ఆయన తన వాక్కులను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయము 25వ వచనం చదువుదాము. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో
అలాగుండకూడదు. చాలండి. లోకంలో ఉందట అధికారము, గొప్పతనము, పేరు, ప్రతిష్టతలు, హెచ్చించుకునే స్వభావము, గర్వపడేటువంటి స్వభావము ఎక్కడుంది? అన్యులలోనూ లోకములో కనబడతా ఉంది. మరి దేవుణ్ణి ఎరిగిన వారిలో కనబడాల్సినటువంటి గుణగణాలను ఆయన క్రింద రాశాడు. చదువుదాం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకోరినో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రైస్తవ్యంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారిలో, దేవుణ్ణి నమ్మినటువంటి వారిలో గొప్పవాడు ఎవరు ఆయన తెలియపరుస్తున్నాడు. ఇదిగో అధికారము చేసేవాడు గొప్పవాడు కాదు, అజమాయిషి చేసేవాడు గొప్పవాడు కాదు, రూల్ చేసేవాడు గొప్పవాడు ఒకవేళ ఈ లోకములో అయితే అయి ఉండొచ్చేమో కానీ క్రైస్తవ్యంలోనట ఎవరు గొప్పవాడై ఉండగోరిన వాడు మీకు పరిచారకుడై ఉండవలనట. పరిచారకుడై ఉండవలను. తగ్గించుకొని ఉండాలట. ఎప్పుడు నీ గొప్పతనం బయటపడుతుందనంటే నీ తగ్గింపులోనే గొప్పతనం బయటపడుతుంది. వాక్యాలు రాయబడిన మాట ఏంటనంటే తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు రివర్స్ అనమాట. లోకానికి మనకి, సాతానికి మనకి రివర్స్లో మాట వినబడతా ఉంది. ఈ లోకమేమో గొప్పవాడిగా కనబడాలన్నది లోకం కోరుకుంటుంది. దేవుని వాక్యం కోరుతున్న మాట ఏంటంటే నువ్వు గొప్పవాడితో ఉండొచ్చావు కానీ నువ్వు తగ్గించుకో. నీ గొప్పతనం అంతా పక్కన పెట్టు, నీకున్న అధికారం అంతటిని పక్కన పెట్టు. కనుకనే కదా లోకంలో ఉన్న గొప్పతనం అంతటిని మోషే విడిచిపెట్టాడట. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే అధికారాన్ని విడిచిపెట్టాడు. ఇదిగో ఈ పాప భోగములు అనుభవించే అర్హతను కూడా విడిచిపెట్టేశాడు. సమస్తమును విడిచిపెట్టి ఇశ్రాయేలీయులతో నడవటానికి ఆయన అంటాడు, ఇదిగో క్రీస్తుతో కూడా ఆ ప్రజలతో శ్రమపడుట మేలని యోచించాడట. మేలని శ్రమ పడ్డానికి ఏం చేస్తున్నాడు? తన అధికారం అంతటిని పక్కన పెట్టాడు. ఒకవేళ ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకునే స్థాయిలో కనుక మోషే ఉండగలిగితే ఫరో తర్వాత రాజు అయ్యే అధికారానికి కలిగి ఉండేవాడు. అప్పుడు ఏం చేసేవాడు? అందరి మీద పెత్తనం చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరనే మాటల్ని పడుతున్నాడు. పైపెచ్చు వారనే మాటలకు దేవుని కోపం వచ్చి కనుక వాళ్ళని శిక్షిస్తానంటే అయ్యా వారి జోలికి నువ్వు రావద్దయ్యా అని ఆయన ప్రాధేయపడి వారి మీదకి కనుక నువ్వు కనుక నీ ఉగ్రతను చూపిస్తే ఇదిగో ఆయన ఐగుప్తు నుంచి విడిపించి దారి మధ్యలో వారిని చంపారన్న నింద మోయాల్సి వస్తుంది. కనుక నువ్వు ఏమాత్రం వారిని ఒక్క మాట కూడా అనద్దని వారు అన్న మాటలన్నిటిని కూడా సహించుకొని వారితో కలిసి ప్రయాణం చేయడానికి మోషే ఇష్టపడ్డాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే ఇదిగో లోకములో అధికారము, గొప్పతనము, పేరు, ప్రతిష్టతలు కోరుకునేవారు, వాటిని అనుసరించేవారు ఉంటే ఉండొచ్చేమో, మీరైతే అని అంటున్నాడు. ఎందుకు? మీరు క్రీస్తుని ఎరిగి ఉన్నారు కనుక, వాక్యమునకు లోబడి ఉన్నవారు కనుక, మీరు ఆయనను అనుసరిస్తున్న వారై ఉన్నారు కనుక మనలో ఉండాల్సిన స్వభావం ఏంటట? మీలో ఎవడైతే నేను ప్రధానంగా ఉండాలి. ఇందాక జబదయి కుమారుల యొక్క తల్లి అంటా ఉంది, అయ్యా నా బిడ్డలను మాత్రం నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని పెట్టుకయ్యా. ఎక్కడంట? పరలోక రాజ్యంలో పెట్టుకోమంటుంది. యోహానును అతని సహోదరుడైనటువంటి యాకోబును అయ్యా మేముంటామయ్యా నీ కుడి పక్కన అని వాళ్ళు అంటున్నారు. మంచిదే, ఆ స్థాయికి మీరు రావాలన్న ఆశ మంచిదే. కానీ ఏం చేయాలట? ఎవడు ముఖ్యుడై ఉండగోరేను, నేను ప్రధానంగా ఉండాలి, నేను ఆయన కుడి చేయిగా ఉండాలి అని అనుకునేవాడు ఎవరైతే ఉన్నారో వాడు మీకు దాసుడై ఉండాలట. ఎలా ఉండాలి? తగ్గించుకుని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము లాంటి వారికి. గత శనివారం
41వ కీర్తనలో మనం చదివినటువంటి మాట, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాను తప్పించను. చాలండి. ఏమంటాడు అక్కడ? బీదలను కటాక్షించువాడు. అది కూడా పరలోక రాజ్యాన్ని గురించే కదా. ఎందుకు బీదలను కటాక్షించాలి? ఎందుకు? వారిని ప్రేమ చూపాలి, వారి పట్ల మనం దయ చూపాలి, వారి పట్ల మనం కరుణ చూపాలి అని అన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిద్దిరి గనుక అని అంటున్నాడు. ఆ చేసిన చిన్న సహాయం, ఆ పంచిన ఆ ప్రేమ ఏం చేసింది? అక్కడ పరలోక రాజ్యంలో స్థానాన్ని ఆ చేసిన వ్యక్తులకు దేవుడు అర్హతగా ఇస్తా ఉన్నాడు. మిక్కిలి అల్పైన ఈయన సహోదరులు ఒకనికి కూడా మీరు చేయలేదు కనుక మీరు నిత్య అగ్నిలోకి వెళ్ళమన్నాడు. వీరినేమో నిత్య రాజ్యంలోకి వెళ్ళమన్నాడు. ఇక్కడ ఏమంటాడు? పరలోక రాజ్యం ఇలాంటి వారిది అంటాడు. ఎవరిదట? ఆత్మ విషయమై దీనులైన వారిది పరలోక రాజ్యం. అంత మాత్రమే కాదు, నేను పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అంటున్నప్పుడు ఆయన అంటాడు, ఎవరు గొప్పవారు అని అంటున్నాడు అంటే 13వ వచనంలో, మీరు మార్పు నంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే. అదండి, ఎవరు గొప్పవాడంట? పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడు. ఎవరో కుడి పక్కన ఎడం పక్కన ఉంటానని ముందడుగు వేసేవాడు కాదు. ఏమంటాడు? తను తాను తగ్గించుకునేవాడు ఎవరు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. తగ్గించుకోవాలట, తగ్గించుకోవాలి. హెచ్చించుకోవాలన్న ఆలోచన ఎక్కడైనా పరలోకంలోనైనా అవి మనలో ఉన్నప్పుడు ఏమవ్వాలి? మనం ఎంత ఎదిగి ఉండాలనుకుంటామో అంత ఒదిగి ఉండాలి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. తను తగ్గించుకున్న వాడు ఎవడో వాడు హెచ్చించబడిన. ఈ లోకంలో అధికారము పై స్థానంలో ఉండడానికి కోరుకుంటే దేవుడు అంటాడు, నువ్వు పై స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు అంతగా తగ్గించుకొని ఉండాలని ఆయన అంటున్నాడండి. అదే గొప్పతనం, అదే గొప్పతనం. అక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఏమంటాడు? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఇక్కడ ఆయన గొప్పతనం కనపడుతుంది, ఆయన ఔన్నత్యం కనపడుతూ ఉంది. మరి కింద మాటలు అంటాడు, అయినను ఇంత గొప్పతనం ఉంది కదా, ఇంత ఘనత ఉంది కదా, ఇంత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను కదా, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకును, దీన మనస్సు గలవారి యొద్దకును. ఎక్కడ నివసిస్తున్నాడట? ఉన్నతుడే, గొప్పవాడే. ఆయన అంటాడు, ఏమంటాడు అక్కడ? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడును అని ఆయనకి పేరు పెట్టబడింది. పేరు గొప్పగా వినబడతా ఉంది. ఆయన ఎక్కడ నివసిస్తాడట? వినయము గల వారితోను, నలిగిన వారి ప్రాణముతోను, దీన మనస్సు గల వారి యొద్దను. అదండి చివరి లైన్లో ఆయన అంటాడు, 618 పేజీలో మొదటి లైన్లో అంటాడు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను.
తన యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? ఆయన వినయము గల వారి దగ్గరకును దీన మనస్సు గల వారి దగ్గరను ఆయన నివసించేవాడై ఉన్నాడు కనుక ఆయన అంటాడు, పెంట కుప్పల మీద ఉన్నవారు నేను పైకి లేవనెత్తువాడను. ఆయన మనసు ఎక్కడుందో తెలుసా? కిందన్న వారి మీద ఆయన మనసు ఉందండి. ఆయన పైన ఉన్నవాడే కానీ, ఆయన గొప్పవాడే కానీ, ఆయన పరిశుద్ధుడే కానీ, ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించిన వ్యక్తే కానీ ఆయన మనసంతా కూడా ఎక్కడుంది? క్రిందున్న వారి మీద ఉందట. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆయనే కటాక్షిస్తున్నాడు, ఆయనే వారిని ఆదరిస్తున్నాడు, ఆయనే వారిని హక్కును చేర్చుకున్నాడు, ఆయనే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రేమించాడు? ఇదిగో ఈ దేవుడు ఈ లోకమును ఎంతో. ఎందుకు ప్రేమించాలి? వారి స్థితిగతి ఎలాగుంది, వారి పరిస్థితి ఎలాగుంది, వారి స్థాయి, వారి స్థానము, వారి అర్హత ఏం చూసి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఇక తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చిన కుమారునిగా ఆయన మాట్లాడుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తును పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. అదండి నశింపక నిత్య జీవము. పోనీ వాడి మా నాన్న వాడిని పోనీ అని చెప్పిన ఆయన వదిలిపెట్టలేదు. ఎందుకు? ఆయనలో నలిగిన వారిని ప్రేమించే మనస్సు, విరిగి నలిగిన వారిని ఆదరించే మనస్సు, ఇదిగో పాపుల ఎడల తన కటాక్షం అనుగ్రహించే మనస్సు, ఆయన జాలి గల మనస్సు కలిగిన వాడై ఉన్నాడు కనుక దేవుడు ఈ లోకాన్ని ప్రేమించగలిగాడండి. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, నీ ఘనుడును గొప్పవాడును పరిశుద్ధుడును అని రాయబడినటువంటి మాటలన్నిటికీ ఆయన కనుక ఉప్పొంగిపోయి నేను అక్కడే ఉంటాను, మీతో నాకు పని లేదని చెప్పనని ఆయన అనుకోలేదు. కాదు, మీరు నాతో నివసించాలన్నది ఆయన ఆలోచన కనుక, మీరు నా ప్రక్కన ఉండాలన్నది ఆయన ఆలోచన కనుక, ఆయన ప్రక్కన నివసించడానికి అర్హత కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన వాడై ఉన్నాడు. నీ పాపములు నా పాపములను నీ శాపమును ఆయన కొట్టివేయటకి ఈ లోకమునకు వచ్చిన వాడే తన ప్రేమను చూపించిన వాడై ఉన్నాడట. ఆయన అంత తగ్గించుకుని ఈ లోకమునకు మానవ రూపిగా వచ్చి నీ కోసం నా కోసం తన ప్రాణాన్నే పెట్టడానికి వచ్చాడు. కనుక నీలో ఉన్న గొప్పతనాన్ని బట్టో, నీలో ఉన్నటువంటి మంచి క్రియలను బట్టో ఆయన నిన్ను ప్రేమించలేదు, కానీ నీ నలిగిన హృదయాన్ని ఆయన ప్రేమించాడు, నీ దీన మనస్సును ఆయన ప్రేమించాడు, నీవు కోల్పోయిన స్థితిని ఆయన ప్రేమించాడు. నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా ఆయనతో నివసించడానికి అర్హత కల్పించిన నిమిత్తమై పరిశుద్ధపరచుటకు పరిశుద్ధుడైన వాడు పాపిగా మార్చబడ్డాడు. పాపిగా మార్చబడినటువంటి యేసు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిన వాడు ఆయన. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీవు పరలోక రాజ్యంలో ఉండాలన్నది నీ ఆశ ఉంటే, లేదు ఆయన కుడి పార్శ్వనే కూర్చోవాలన్నది ఆయన నీ ఆశ ఉంటే, నీలో ఉండాల్సినటువంటి ఇదిగో గొప్పవాడని పిలువబడేవాడు, గొప్ప స్థానానికి అర్హత కావాలని కోరుకునేటువంటి వాడు ఏం చేయాలి? ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నావో అంత తగ్గింపు స్వభావం నీలో ఉండాలండి. ఆ స్వభావాన్ని నువ్వు కనపరచగలిగినప్పుడు నువ్వు కోరుకునే ఆశ ఆలోచనలో తప్పు లేదు. ప్రార్థన చేసుకుందాం.